మన పట్ల నెరవేర్చబడవలసింది దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుని ఇష్టం, దేవుని చిత్తం మన పట్ల నెరవేరితే శత్రువులు సైతము సిగ్గునుందే స్థాయిలో మనం ఉంటాం. ఖచ్చితంగా దేవుని ఇష్టం, దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలి. మర్చిపోద్ది ఈ విషయాన్ని. దీవెనకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని చిత్తమే నెరవేరాలి. దేవుని చిత్తం గనక నీ పట్ల నెరవేరితే అగ్నిగుండం కూడా నీకు ఆహ్లాదకరంగా మారిపోద్ది. సింహాల బోడు వంటి సమస్యలో కూడా నీవు సంతోషంగానే ఉంటావు. ప్రతి వ్యతిరేకత నీకు పాదపీఠంగా మారిపోద్ది. గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సహితము నీ పాదాల ముందు బోర్ల త్రోయబడుద్ది. దేవుని చిత్తం మన పట్ల నెరవేరితే మనం ఎప్పుడు దీవెనకరంగా ఉంటాం, తలగా ఉంటాం. దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలి. దేవా, నీ ఇష్టమే, నీ చిత్తమే నా పట్ల నెరవేరును గాక అంటూ ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి.